హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డెల్టా న్యూస్. గంజాయి అక్రమ రవాణా సేవించిన కేసులో మరోమారు కొల్లిపరం మండలానికి చెందిన వ్యక్తుల పేర్లు బయటకు వచ్చాయి. కొల్లిపరం మండలంలోని వల్లభాపురం గ్రామానికి చెందిన సాహితీరెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి, ఋషిబాబులు గంజాయి అక్రమ రవాణా చేస్తూ తెనాలి వన్ టౌన్ సిఐ మల్లికార్జునరావు బృందానికి పట్టుబడ్డారు. తెనాలిలో గంజాయి సేవిస్తున్న పవనప్రసాద్, వెంకటేశ్వరరావు, రమేష్లను అదుపులో తీసుకున్న పోలీసులు విచారణ చేయగా తీగలాగితే డొంక కదిలిన సందంగా వల్లభాపురం చెందిన వ్యక్తుల పేర్లు వెలుగులోకి వచ్చాయి. వీరు ఇచ్చిన సమాచారం మేరకు వన్ టౌన్ పోలీసులు వలపన్ని వల్లభాపురం గ్రామానికి చెందిన 3 వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 4 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెనాలి డిఎస్పి జనార్దన్ రావు వెల్లడించారు. అదుపులోకి తీసుకుని విచారణ చేయగా పోలీసులకు విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. వీరు ఒడిశా రాష్ట్రంలోని బిజు గ్రామంలో గంజాయి కొనుగోలు చేసి అక్కడ నుండి వల్లభాపురానికి తరలించి అక్కడ చిన్న చిన్న పొట్లాలుగా చేసి గంజాయి వినియోగదారులకు అమ్ముతున్నట్లు చెప్పారు. నిందితులు గంజాయి అమ్మకాలకు ఎలాంటి ఫోన్ కాల్స్ చేయకుండా ఇన్స్టాగ్రామ్ను సాధనంగా వాడుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. పోలీసులకు దొరికిన 6 వ్యక్తులు ఇచ్చిన సమాచారం మేరకు మరో 10 మంది కొల్లిపర తెనాలికి చెందిన వ్యక్తులను అదుపులోకి తీసుకుంటామని డిఎస్పి జనార్దన్ రావు వెల్లడించారు. ఫ్రెండ్స్, లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పటివరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి నలుగురికి షేర్ చేయండి.